హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ మూవీ మేకర్స్. ఈరోజు శ్రీశైలం ట్రిప్ అయితే వెళ్తున్నాం అందరం ఫ్యామిలీ. ఈవినింగ్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇటు నుంచి అయితే 5 o'clock అయితే ఈవినింగ్ బయలుదేరడం జరిగింది. ఓఆర్ఆర్ పైన ఉన్నాం ఇప్పుడు. మొత్తం మన శ్రీశైలం బ్లాగ్స్ మొత్తం మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చేసే పని మొత్తం వీడియో మొత్తం బ్లాగ్ మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంటుంది భయ్య. అందరు ప్రతి ఒక్కరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ కావడం జరుగుతుంది. ఏంటంటే నేను ఈ వాయిస్ మొత్తం నాయిస్ వస్తుందని చెప్పి మళ్ళీ రికార్డింగ్ చేసుకోవడం జరిగింది. అందుకే వాయిస్ కొంచెం అంటే బాగా జలుబు అయింది, అంత మంచిగా ఉండదు. ఓకేనా, ఇప్పుడే మనం శ్రీశైలం డ్యామ్ అయితే రీచ్ అయినాం ఫ్రెండ్స్. ఇక ముందు నుంచి మనం చేసే పని అన్ని చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, పాతాళ గంగం ఎర్లీ మార్నింగ్ వచ్చినాం. 5 o'clock వరకు స్నానం కంప్లీట్ చేసుకున్నాము. వెంకటేష్ అన్న అందరూ స్నానం చేయడానికి వెళ్ళారు. కంప్లీటెడ్. జనాలు అంత రష్ ఏం లేరు, తక్కువనే ఉంటారు, పర్వాలేదు, బాగానే ఉంది. చూడండి, చూసుకోవచ్చు ఇక్కడ. వెంకటేష్ అన్న వాళ్ళ అక్క వాళ్ళు దేవుని దర్శనం చేసుకుంటారు. స్నానాలు కంప్లీటెడ్ అయ్యి చూసుకోవచ్చు. అక్క వాళ్ళు దేవుని దర్శించుకుంటున్నారు. వాళ్ళు ఈ చోట అందరూ లల్లి రమ్మంటే వస్తలేదు. బ్లాగ్ యూట్యూబ్ వీడియో తీస్తున్నా. ఇంకో అక్క వచ్చింది, అన్న వచ్చిండు. వెంకటేశ్వర అన్న పర్సన్ అయితే అడుగుతామని అయిపోయింది. అందరికన్నా నెంబర్ 1 వెంకటేశ్వర అన్న బాయ్. బాబు వీళ్ళు పారిపోతున్నారా? అన్న స్నానం చేసి వచ్చిండు. అందరూ కంప్లీటెడ్ స్నానం చూసుకోవచ్చు. చేతుల బట్ట పట్టుకొని పొద్దుగా చల్లగా వణుకుని వచ్చిండు. కానీ ఆ ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత మంచిగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. అందరూ స్నానాలు చేసేసినాం, రెడీ అయినాం. ఇప్పుడు దర్శనానికి రెడీగా ఉన్నాం. దర్శనం కంప్లీట్ చేసేసుకొని మిగతా మొత్తం వీడియో మొత్తం షూట్ చేస్తాం. ఓకే, అన్న షూ బ్లాక్ షర్టు, వైట్ ప్యాంటు, గోల్డ్ చైన్, ఆటలు ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, దేవుడు చాలా
ఒకటి రెండు చాయ్ 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 చాయలు తాగండి అందరూ. అందరికి అయిపోయినాయా చాయలు? నువ్వు తీసుకో ఫస్ట్ డబల్ డబల్. మన యూట్యూబ్ లో అక్క విజయక చాయ్ చాయ్ దాదా చాయ్ వద్దాక నీకు నీకు సల్ పెడతలే నాటండి. అమ్మ జరిగా సైడ్ అక్క శ్రీశైలం చాయ్ ఎట్లుంది చెప్పక, బాగుందా? మంచిగా ఉందంటవా? పర్లేదా? చలికి అందరూ చాయలు తాగుతారు. విద్యకు చాయ్ నచ్చలేదంట, ఎందుకు? చక్కెర తక్కువైందా? అక్క నడుచుకుంటావమ్మా ఆటో కదమ్మా? ఎందుకు నడచవాలి అక్క మెట్లు మొత్తం? మెట్లు ఎక్కిపోతే పుణ్యం అక్క. అక్క అందరికైనా పెద్దది కానీ ఆమెకు ఎంత యాక్టివ్ ఉంది చూడు. ఇది చిన్న ఆమెకేమో కాళ్ళ నొప్పులు, పెద్ద ఆమెనేమో యాక్టివ్ ఉంది. ఎప్పుడు వస్తావా? తమ్ముడు అక్కకు బలం. చలో రైట్. అక్క పోతుంది ఇంకా. మా పాప ఎంత మంచిగా బొట్టు పెట్టుకున్నది. వెరీ గుడ్. ఎంత పాప బొట్టు? 5 రూపాయలు. బొట్లు పెట్టుకోరే. 5 రూపాయలు బొట్టు. ఎవరక్క? బొట్లు పెట్టుకోండి. బాగుంది బొట్టు. అక్కకు మంచిగా అంటే బొట్టు అయితే ఎక్కువ పైసలు వేయాలి యూట్యూబ్ లో. ఆగనా పక్క జుట్టు ఎట్లా పట్టు. బాగానే ఉంది. తర్వాత తెలుస్తుంది. బాగుందా? హాయ్ చెప్పు. అక్క తన బొట్టు పెట్టించినాము, కంప్లీటెడ్. ఇంకా వెళ్తున్నాం దర్శనానికి. బాగా చెప్పక్క. అందరికన్నా ఫస్ట్ మెట్లెక్కింది సూర్యకాల అక్క. అందరికన్నా ఫస్ట్ మెట్లెక్కింది. ఏమైంది ఇంతసేపు? మళ్ళీ అక్కకి ఇచ్చినావు సూర్యకళ అక్కకు బ్యాగు? అన్న బ్యాగ్ తీసుకో అన్న అక్క.
సూర్యకళకు దాగొచ్చింది. ఇల్లు గుట్ట పక్కల ఇల్లు చూడండి ఎంత మంచిగా ఉంది. పేషెంట్ మార్నింగ్ మంట పెట్టారు. పొయ్యి మంచిగా గుట్ట పక్కల మెట్ల పక్కల ఇల్లు ఎంత బాగుంది చూడండి. మార్నింగ్ కొట్టుగాడు మంచిగా షాంపూస్ వెళ్తారు పొద్దుగాల నీట్గా. ఏనుగు లేకున్నావు, సిగ్గు లేదు కూర్చోనికి. ఎన్ని మీటర్లు ఎక్కారు? 230. ఇంకేం లేదు బ్యాలెన్స్. దాగొచ్చింది అందరికి కూర్చున్నారు. లీటర్ ఏనుగు లేకుండా దాగొచ్చి కూర్చున్నాం. అందరిని మోసుకోవాలి. రాజ్ దాగొస్తున్నా యువరాజులే వచ్చి కూర్చున్నావు. ఏం తీసుకుంటా పంచనా? వెంకటేశ్వర పంచ తీసుకున్నా. అన్నయ్య పెళ్లి కొడుకు లేకుండా చంద్రకళక దానం సూర్యకళకు వచ్చి పెళ్లి కొడుకు. ఫైనల్గా అయితే మెట్లు కంప్లీటెడ్. ఏమంటివి మళ్ళీ ఒకసారి ఏమంటివి మళ్ళాను వచ్చింది కంప్లీటెడ్ మెట్లు. కానీ ఆయన వల్ల కాదు, ఏం చేస్తాం, ముసలోడు ఆయన. దా అయిపోయింది. 10 మెట్లు ఉన్నాయి. దా మెట్లు మొత్తం కంప్లీటెడ్. ఎంత పట్టుకున్నావు ఇప్పుడు? చాలా పెద్దగా మళ్ళీసారికి ఇంకా అయిపోయింది. సెల్ఫీలు అంది ఎగవాడరు అనుకో, నువ్వు మీరిద్దరు తర్వాత పూజ అయిపోయినాక ఏదైనా సెల్ఫీలు కానీ ఏదైనా ఇస్తా. ఇప్పుడు కాదు బాబు, తర్వాత మరి గన్మెన్ లేక అక్కడ వరకు ఉండాలిగా. ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళినట్టు వాళ్ళు. తర్వాత ఇస్తా బాబు. షెడ్ మా షెడ్ తాత స్నానం చేసినావా? ఎందుకు చలి పెడుతుంది? వీళ్ళందరూ గంగలో స్నానం చేసి వచ్చారు.
పోయి వేడి నీళ్ళతో స్నానం చేసి రాపో. ఎందుకే పండుకున్నావా అయిపో దగ్గర నెత్తుకోలే స్నానాలు చేసి అందరూ బెడ్లు ఖాళీ చేసారు, అందరు దర్శనాలకు వెళ్ళిపోయారు, అన్ని బెడ్లు ఖాళీ అయినాయి. లేవనే లేవు ఆడికెళ్ళి అంతేనా? అందరం పోయి స్నానం చేసి వచ్చినాము. మంచిదే కదా. తాత ఒక్కడి మంచిగా బ్యాగుల కాడు ఉన్నాడు, స్నానం చేయలేదు ఎందుకంటే చల్లి పెడుతుందంట. చల్లకి కాసేపు పనిగా చేస్తావా స్నానం? కాసేపు పనిగా చేస్తావా స్నానం? ఇప్పుడు వద్దు, ఎక్కడ చేస్తావు? చేస్తే మా దర్శనానికి మీరు పోయిరా చూసి వచ్చింది. సరే అన్నీ అలా నింపుతున్నా. నింపు. సరే మేము అందరం పోయేస్తాం. మళ్ళీ నువ్వునే ఉండవు, అన్ని బ్యాగుల కాడ ఉంటా అన్న కదా, దొంగలు ఉంటారు, జాగ్రత్త. అబ్బో ఏం చేసినావు మమ్మీ? పడారా పడుకున్నావా? స్నానం చేసినావా? స్నానం చేసినావా? దర్శనానికి పంపా, ఇంకా దేవుడి దర్శనం చేసుకొని వద్దాం సరేనా? ఏమైంది మమ్మీ అలిగినావు? పడుకో, డాడీ పైన అనుకో. పడుకోండు. మరి ఇవాళ ఎట్లా చేసినారు? మనవాడు ఇంటికంటే లేవాడు? లేవాడు. 9-10 కావాలి ఇంటికన్నా. స్కూల్కి పోయేది ఉంటేనే 7 గంటలకు 7:30కి లేస్తాడు, లేకపోతే 10, 9, 10 అయితే అది లేస్తాడు. ఇది కూడా అంతే, ఇది లేస్తుంది బాగానే. అది మీ అన్నోడు ఇలా టెంపుల్కి వచ్చినాడు కాబట్టి తొందరగా లేచిన అన్నమాట. ఎన్ని గంటలకు వెళ్దాం దర్శనం అయిపోయినాక? వెళ్దాం ఇంకేం కిందికి పోయినాక, దర్శనం కంప్లీట్ అయిపోయినాక కిందికి పోయినాక ఏముందో ఎక్కడో ఇక్కడ. అంతేనా? సరే సరే. తొవ్వలో పోతే అక్కడ ఉంటాయి కానీ ఇక్కడ. సరే కిందికి పోయినాక మాట్లాడుకున్నా ఆ విషయం. నన్ను రాలే అంటే శ్రీశైలం ఎన్నిసార్లు వచ్చినావు? మస్తుగా వచ్చిన 6-7 సార్లు వచ్చిన. 6 సార్లు వచ్చినావా? ఎట్లా వచ్చినావు? శబరిమాల వేసుకొని 5 సార్లు వచ్చిన. మాల వేసుకున్నావా? వేపమాల. ఎన్నిసార్లు వేసినావు? 3 సార్లు. 3 సార్లు వేసినావా? సూపర్ ఉంది కండువా.